నెల్లూరు టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమిటీ సమావేశం. నెల్లూరు కాపు వీధి నందు 300 మందితో ఈ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో టైలర్స్ మహిళలు భారీ ఎత్తున పాల్గొని సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఫిబ్రవరి 28వ తేదీ నాడు టైలర్స్ డే ఉన్న సందర్భంగా అందుకని ఈ రోజు నుంచి అందరూ కలిసిమెలిసి ఐక్యంగా ఉండాలని, ప్రభుత్వం కూడా రాయితీ ఇచ్చేందుకు ముందుకు వస్తుందని, అందరూ కుల మతాలు భేదం లేకుండా కలిసిమెలిసి ఉండాలని ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పి మురళీకృష్ణ, జిల్లా అధ్యక్షులు రేఖా టైలర్ బాబు, జిల్లా కార్యదర్శి యానాదయ్య, నగర కార్యదర్శి ఎస్కే గులాం ఖాదర్ పాషా, నగర కార్యదర్శి నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు సీనయ్య, జిల్లా ట్రెజరర్ రీసెంట్ టైలర్ బాబు మరియు నెల్లూరు టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం నగర అధ్యక్షులు గులాం ఖాదర్ పాషా జన్మదిన సందర్భంగా 300 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. బండి పెట్టిన నీ లోపల పెట్టేసి కూర్చో సుధా కూర్చో హలో 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 కుమారా కావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఈరోజు నాగరాజు గారు జిల్లా అధ్యక్షులు గారు వానికి ఒక పదవి కేటాయిస్తారు. ముందు అది చెప్పిన తర్వాత ఇన్ని మాట్లాడేసి పైకన్నా వస్తా అని చెప్పారు. సీజీ గారితో మీటింగ్ హలో, ఇక్కడ స్థానికంగా గత 35 సంవత్సరాల నుంచి కుమార్ మగమ్మస్ అధినేత కుమార్ ఉన్నారు. ఆయన సహకారం ఎంతైనా ఉంది. ఇక్కడ ఈయన పెట్టిన పిల్లలే కొంతమంది ఉన్న షాపులన్నీ ఉన్నాయి ఇక్కడ. అందుకని ఏంటంటే ఈయన సహకారం చాలా అవసరం కాబట్టి కుమార్ స్త్రీలు ఎవరన్నా ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం అందరి కృషి వల్ల ఎంతో ఘనంగా మనం పూర్తి చేసుకున్నాం. ఇక్కడ ఈ సక్సెస్కి ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా అక్కడికి వెళ్తున్నాం లేదో చేస్తున్నాం అన్నట్టు గాలి మాట ఎవరు కూడా ఉండకూడదు. ఒక ఐకమత్య, ఒక పట్టుదల దాంతో మనం అందరూ కూడా కృషి చేయాలి. అంతేగాని ఏదో వచ్చి
నిత్యం వెళ్ళినట్టు ఉండకూడదు. ఒక టైలర్ అయితే కూడా ప్రతి టైలర్ కూడా సంవత్సరానికి కింద ముందు పెద్దలు చెప్పారు కదా, ఒక టైలర్ ఒక 200 ఎవరు తోచిందంత మన యూనియన్లో ఒక అకౌంట్ పెట్టి ఏది ఎవరికైనా ఒక సమస్య వచ్చినప్పుడు దానిలో నుంచి కొంచెం తీసి వాళ్ళకి ఏదో కొంత సాయం చేయాలి. అలాగా పెద్దలందరూ కూడా వాళ్ళందరికీ నేను శిష్యుడిని. ఈరోజు మా గురువు నోటుకుండా నుంచి నాగరాజుని టౌన్ కార్యదర్శిగా ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషం. రాజా సెంటర్లో ఫస్ట్ టైం కమిటీని అక్కడ ఏర్పాటు చేశారు టైలర్స్కి. అక్కడి నుంచి మేము చెడ్డీలు వేసుకుని వాళ్ళతో పాటు కుర్చీలు కూడా మోస్తా, వాళ్ళతో పాటు పేపర్లు అతికిస్తా పనిచేసిన వాళ్ళం మేము కూడా. అయితే టైలర్స్ హక్కుల కోసం అనేక మంది ఈరోజు కూడా పోరాడుతూనే ఉన్నారు. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం అందరం కూడా కొద్దిగా లేజీతనం చేస్తాం. మనం ఏది కూడా 11 గంటల మీటింగ్ అంటే 12 గంటలకు రావడం, అదేవిధంగా మనకు ఉండేటువంటి హక్కుల కోసం పోరాటం కోసం మనం వెళ్ళినప్పుడు అక్కడికి పెద్ద సంఖ్యలో రాకపోవడం, వాళ్లకు మనం చీపుగా కనిపిస్తాం. అందువలన మనం ఎక్కడ కూడా అధికారుల దగ్గర వెళ్ళేటప్పుడు పెద్ద సంఖ్యలో కనుక వెళ్తే వాళ్ళు స్పందించి మన కార్యక్రమాల్ని ముందు చేస్తారు వాళ్ళు. అందువలన ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఏ కార్యక్రమం పెట్టినా కూడా తొందరగా అంటే టైం పాటించాలా. ఆ టైం ప్రకారమే మనమందరం కూడా సాధించుకోగలం. డాక్టర్లు ఉదయాన్నే 6 గంటలకు లేచి వస్తారు, కలెక్టర్లు 6 గంటలకు లేచి వస్తారు. అలాంటి పరిస్థితి మనం కూడా టైం చెప్తే ఆ టైంకి వచ్చే పరిస్థితి మనం ఎన్నుకోవాలా. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. కానీ లేట్ చేసుకుంటే మనం లేటుగానే ఉండిపోతాం వెనకాల. బస్సు వచ్చిన తర్వాత బస్సు వెళ్ళిపోయిన తర్వాత మనం చెయ్యెత్తితే ప్రయోజనం ఏముంటుంది? బస్సు అక్కడ ఉందన్నా కానీ మనం చెయ్యెత్తాలా. ఆ పరిస్థితితో మనం ఉండాలా. అందువల్ల దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పిలుపిస్తారో జిల్లా అసోసియేషన్ కానీ నగర అసోసియేషన్ కానీ అందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి ఈ అసోసియేషన్ని నెల్లూరు జిల్లాలోనే ముందు వరుసలో నిలబడే విధంగా మనం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నేను జిల్లా కార్యదర్శి. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టైలర్లకి, టౌన్లో ఉన్నటువంటి టైలర్లకి మా అవసరాల రీత్యా మా సంఘం అభివృద్ధి కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే మేము భవిష్యత్తులో మాకున్నటువంటి సమస్యలు, అనేకమైనటువంటి సమస్యలు, సంవత్సరానికి 12 నెలలు ఉంటే మాకు 6 నెలలు కూడా పని ఉండడం లేదు. ఈ పని ఉన్న పరిస్థితుల్లో మనం ఏం చేయాలా, మనకు వెనకబడినటువంటి టైలర్లకి ఏం చేయాలన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లాలంటే 4 పక్కల నుంచి టైలర్లు ఉండాలని చెప్పి, పెద్ద స్థాయిలో టైలర్లు ఉన్నారని చెప్పి వాళ్ళని కొత్త కమిటీలుగా వచ్చేటువంటి వాళ్ళని ఈ కమిటీలోకి, ఈ జిల్లా కమిటీలోకి, టౌన్ కమిటీలోకి తీసుకునేదానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో కూడా మహిళలను కూడా కొంతమందిని తీసుకోవాలనేటువంటి ఆలోచన జరిగింది. దాంట్లో భాగంగా మా జిల్లా కమిటీ, టౌన్ కమిటీ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రాబోయే టైలర్ డేని, మాకున్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకున్నటువంటి తోడ్పాటుని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం వైపు నుంచి మాకు అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించే దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమం సమావేశం ఏర్పరచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే 10 నెలల్లో టైలర్స్ డే ఉంది కదా, దానికి కమిటీని పెంచుకొని మా కార్యక్రమాలు ఏ విధంగా జరుపుకోవాలంటే వాళ్ళు యువకులను తీసుకోవాలని ఒక ప్రధానమైన ఉద్దేశం. రెండోది ఏంటంటే మేము 40 సంవత్సరాలు 42వ సంవత్సరం మా అసోసియేషన్ పోరాడింది. దాని ద్వారా మేము టైలర్స్ కాలనీ 1750 మందికి నివాసాలు ఏర్పరిచాము. ఈ రోజు అది 15 నుంచి 20 లక్షలు చేస్తుంది. ఉన్నోళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అక్కడ. అదేవిధంగా ఈ రోజు మేము ప్రభుత్వం ద్వారా ఏదైనా సాధించుకోవాలంటే ఒక కమిటీగా ఏర్పడి మేము ముందుకు పోవాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ సమావేశానికి ప్రధానంగా ఇంతమంది రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మహిళలు ఎక్కువ మంది పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు ఎస్కే గులాం ఖాదర్, నెల్లూరు టైలర్ అసోసియేషన్ నగర అధ్యక్షుడు. ఈరోజు ముఖ్య కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే రాబో ఫిబ్రవరి 28వ తేదీ టైలర్స్ డే జరుగుతుంది. దాని ముందుగాను లాస్ట్ సంవత్సరము టైలర్స్ ఫెడరేషన్ తరఫున మనకి ఫెడరేషన్ చైర్మన్ గా స్వామి గారిని మనకి నియమించారు. అందుకు మనకి ప్రభుత్వం గుర్తించి పరిగణనలోకి తీసుకొని మన సమస్యల కోసము మనం పోరాడాలంటే ఫెడరేషన్ ద్వారా వారి దృష్టికి తీసుకెళ్లాలి. కాబట్టి ఇక్కడ కూడా మన నెల్లూరులో కూడా ఒక కొత్త కమిటీ ఏర్పాటు చేసి, పాత కమిటీ కొత్త కమిటీ ఒక జంబో కమిటీగా ఏర్పాటు చేసి రాబో రోజుల్లో మన సమస్యల కోసము స్థానికంగా నెల్లూరులో మనకి ఒక కమ్యూనిటీ హాల్ చాలా అవసరం ఉంది.
టైలర్స్ లో మాకు చాలా మంది పేద టైలర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫ్యామిలీలో ఒక చిన్న కార్యక్రమం పెళ్లి కావాలన్నా కూడా ఇప్పుడు ఉన్న రోజుల్లో ఒక ఫంక్షన్ హాల్ తీసుకోవాలంటే చాలా భారీగా ఉంది కాబట్టి ఇళ్లలో చేసుకొని రోడ్లు క్లోజ్ చేసుకొని ఇళ్లలో పరదాలు కట్టుకొని పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితి వచ్చింది. మాకంటూ ఒక భవనం కావాలని నారాయణ సార్కి విన్నవించుకున్నాము. అది నేను ప్రతిపాదన పెట్టున్నాను, చేస్తానని చెప్పారు. ఈ ప్రతిపాదన ముందుకెళ్లాలంటే మేము అందరం కలిసి కట్టుగా ఒక ఏకతాటిపై సార్ కాడ ఒక అపాయింట్మెంట్ తీసుకొని కోరుకొని మేము మా కార్యక్రమాలు సాధించుకోవాలని. తర్వాత వచ్చి కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక గుర్తింపు కార్డు మాకు వచ్చినది. లేబర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మాకు ఆ గుర్తింపు కార్డులో వచ్చి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ కార్డు కూడా అందరికి చేయించుకోమని కోరుతున్నాము. కొంతమంది చేయించుకున్నారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా చేయించాలని చెప్పేసి ఈ కార్డు మనకి సెంట్రల్ గవర్నమెంట్ లేబర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. కాబట్టి ఈ కార్డు ఉంటే దేనికైనా గుర్తింపు కార్డుగా మన టైలర్స్ రేపు స్థలాల్లో కానివ్వండి, లేకపోతే లోన్ కానివ్వండి, మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి టైలర్స్ ఇచ్చే రాయితీల్లో కూడా ఈ కార్డు పనిచేస్తుంది. ఈ గుర్తింపు కార్డు అందరు చేసుకోవాలని జిల్లా వ్యాప్తంగా టైలర్స్ కి మనవి చేస్తూ కోరుకుంటున్నాం. నా పేరు మురళీకృష్ణ, నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. టైలర్స్ యూనియన్ పెట్టి 40 సంవత్సరాల పైన అవుతుంది. దానికి అధినేత రిజ్జి టైలర్స్ ఏనన్నా. దాని తర్వాత మేము టైలర్స్ యూనియన్లో ఈరోజు కొన్ని వేల మంది టైలర్స్ ఉన్నారు, అలాగే కొన్ని వందల మంది కమిటీ మెంబర్లు ఉన్నారు. అదేవిధంగా మమ్మల్ని చూసి ఉత్సాహంతో కొత్త కమిటీ వాళ్ళు కమిటీ మెంబర్లో చేరి కొత్తగా వస్తామని ఉత్సాహంగా వస్తున్నారు. వాళ్ళు ఈరోజు ఒక 200 మంది వచ్చుండారు. అందరం కలిసి సమిష్టిగా అందరం కలిసి యూనియన్ని డెవలప్ చేసుకోవాలని ఉన్నాము. ఆ యూనియన్ ఇంకా డెవలప్ అయ్యి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన టైలర్స్ డే జరుపుకుంటాము. దానికి కూడా కొన్ని వేల మంది టైలర్స్ వస్తారు. దీన్నంతా మేము ఎందుకు చేస్తున్నామంటే టైలర్ల ఆర్థిక పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది. 100 మందిలో ఒక 10 మంది మెరుగ్గా ఉండారే కానీ 90 మంది అట్టడుగున అంటుకుని ఉంటారు. ఎందువల్లంటే రెడీమేడ్ రంగం ఎక్కువ అవడంతో టైలర్లకు పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ప్రభుత్వం గుర్తించి టైలర్స్ని గుర్తించి ప్రభుత్వం ఏదో సాయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.